జనంపాడకు తిరిగి స్వాగతం. సోనీ, అన్న ఇప్పుడు మా జనంపాడ ప్రేక్షకుల కోసం సోనీ తర్వాత ఏం పాట పాడడానికి ఉన్నదని చెప్పి బ్రేక్ అయిపోయేదాకా ఇట్లా ఎదురు చూసినటువంటి జనంపాడ ప్రేక్షకుల కోసం ఏం పాట వినిపించబోతున్నాం? ఉస్మానియా క్యాంపస్లో సాంగ్ వినిపిస్తాను. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. అరే 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 ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. అరే ఉస్మానియా, అరే ఉస్మానియా, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉస్మానియా క్యాంపస్లో నిజంగా అప్పుడు జరిగినటువంటి ఉద్యమం మామూలుగా కాదు. విద్యార్థులందరూ కూడా తమ విలువైనటువంటి సమయాన్ని, చదువును అవన్నీ కూడా పక్క పెట్టేసారు. రాష్ట్రం రావాలి, రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఏదైనా చేస్తామని చెప్పి అవునన్నా. నిజంగా చాలా గొప్ప వాళ్ళ కీర్తిని ఉస్మానియా క్యాంపస్లో, కాకతీయ యూనివర్సిటీలో, 10 జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ, ఇది ఇంకా బాసర యూనివర్సిటీ, మహబూబ్ పాలమూరు యూనివర్సిటీ, ఇట్లా ప్రతి యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నడిపించి ప్రజలకు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఏ విధంగా ఉన్నది, ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల యువకులు ఏ విధంగా ఉన్నదని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి తెలంగాణ ఉద్యమ విద్యార్థులందరికీ కూడా మా జనంపాట నుంచి వెళ్ళి వాళ్ళకి కళావందనాలు, హ్యాట్సాప్ చెప్తున్నాం. సోనీ అన్న ఇప్పుడు కట్నం పైన ఒక సాంగ్ పాడాలనుకుంటున్నా అన్న. కట్నం, కట్నం వరకట్నం, వరకట్నం. ఇప్పుడు అమ్మాయిలకి ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే కట్నం కట్నం అడుగుతున్నారు కదా. చాలా మనం ఇప్పుడు వాళ్ళే మనకి ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలి. ఇప్పుడు అసలు కట్నం అనేదే ఉండొద్దు. అట్లా భ్రూణ హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయని అంటే దాదాపుగా తల్లిదండ్రులకి ఏంటంటే అయ్యో ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, రేపు లక్షల కట్నం ఇవ్వాలి, ఏం జల్దీ ఇచ్చేయాలి అనేటువంటి కొంతమందిలో అక్కడక్కడ మనసులో న్యూనత భావం అనేది ఉన్నది కాబట్టి కొన్ని ఇట్లాంటి జరుగుతున్నాయి, భ్రూణ హత్యలు ఇట్లాంటివి కదా. అవునన్నా. ఇప్పుడు వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఒక పాట, అంతేనా? అవునన్నా. అదే ఒక పాట. కట్నమే స్త్రీ జాతికి శాపం, అదివో ఇది మారదు లోకం. కట్నమే స్త్రీ జాతికి శాపం, అదివో ఇది మారదు లోకం. కట్న కానుకలెప్పుడు పోతాయో, ఈ ఆడా జన్మకు కష్టకాలెన్నడు పోతాయో, ఈ ఆడా జన్మకు. కట్నమే స్త్రీ జాతికి శాపం, అదివో ఇది మారదు లోకం. కట్నమే స్త్రీ జాతికి శాపం, అదివో ఇది మారదు లోకం. కట్న కానుకలెప్పుడు పోతాయో, ఈ ఆడా జన్మకు కష్టకాలెన్నడు పోతాయో, ఈ ఆడా జన్మకు. ఆడదానికి ఉన్న ఓర్పు అవనికైనా ఉంటుందా, అన్ని సేవలు అమ్మ చేయునా, నూరెళ్ళు నీకు వాలి తప్ప అమ్మ మిగులునా, కలదాకా నీకు. కట్నమే స్త్రీ జాతికి శాపం, అదివో ఇది మారదు లోకం. కట్నమే స్త్రీ జాతికి శాపం, అదివో ఇది మారదు లోకం. కట్న కానుకలెప్పుడు పోతాయో, ఈ ఆడా జన్మకు కష్టకాలెన్నడు పోతాయో, ఈ ఆడా జన్మకు. కట్న కానుకలెప్పుడు పోతాయో, ఈ ఆడా జన్మకు కష్టకాలెన్నడు పోతాయో, ఈ ఆడా జన్మకు. ఓకే, కట్నం వరకట్నం ఆడపిల్ల తండ్రిచ్చుడు కాదు, ఆడపిల్లలకే ఎదురు కట్నం ఎదురు ఇచ్చి కట్నం ఇచ్చి చేసుకోవాలన్నా. రేపు విన్నారు కదా, ఎదురు కట్నం ఇచ్చి చేసుకున్నటువంటి సందర్భం రాబోతుందట సోని చెప్తుంది. నిజంగా ఇట్లా ఇదివరకే రేషియో అనేది తగ్గిపోతుంది స్త్రీల సమాజంలో. ఇదివరకు కొంత స్త్రీలు ఎక్కువ ఉండేది, ఇప్పుడు 50-50 ఉన్నారు. 50-50 నుంచి వెళ్ళి కొంతవరకు పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. రాను రాను అలాంటి సందర్భం వస్తుంది కావచ్చు. అసలు వరకట్నమే లేనటువంటి ఒకరి అంటే ఒకరికి తారతమ్యం లేనటువంటి సమాజం రావాలి అనేటువంటి భావాన్ని మన సోని వ్యక్తం చేస్తూ అద్భుతమైనటువంటి పాట అనిపించింది. దాంతోపాటు ఆమె ఏం కోరిందంటే
మహిళలకే ఎదురు కట్నం ఇచ్చి చేసుకున్నటువంటి సందర్భాలు అని చెప్పి కోరుకుంటున్నది. అట్లయినప్పట్లేదు కానీ ఒక విషయాన్ని మనందరం యాద పెట్టుకోవాలి, వరకట్నమే లేనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు మనందరం కూడా ముందుకు రావాల్సినటువంటి సందర్భం ఉన్నది. ప్రతి ఒక్కరు ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే సోని, నువ్వు మరికొన్ని పాటలు వాడే ముందు మరొక కాలతో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. నమస్తే బ్రదర్ శ్రీనివాస్ గారు, జై తెలంగాణ. అన్న నమస్తే అన్న, జై తెలంగాణ అన్న. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు చంద్రశేఖర్, జీడిమెట్ల నుంచి మాట్లాడుతున్నా అన్న. జీడిమెట్ల చంద్రశేఖర్ అన్న. అన్న మీరు ఏం చేస్తారన్నా? నేను మామూలు ప్రైవేట్ ఎంప్లాయీ, జాబ్ చేస్తాను. ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తారన్నా? చెల్లె చాలా బాగా పాడుతుంది, వాయిస్ చాలా బాగుంది. అన్న ఫ్యూచర్ అన్న ఒక మంచి పాట పాడించండి. తప్పకుండా మీరు ఒకసారి మాట్లాడండి సోనితోని. హలో అన్న, నమస్తే అన్న, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నా? బాగున్నా. నీకు చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ అన్న. వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. మంచి పాట పాడమ్మా ఒకటి. ఓకే తప్పకుండా అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా జనం పాట కాల్ చేసి మీ అమలున్నటువంటి అభిప్రాయం చెప్పినందుకు మీకు మా జనం పాట నుంచి, మా టీఎన్ఎన్ ఛానల్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోని, ఇంకా నీ దగ్గర మా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నువ్వు వాడినటువంటి పాటలు ఏమేమి ఉన్నాయి? వీరులార వందనం, ఆ సాంగ్ పాడతా అన్న. వీరులార వందనం అమరవీరుల కోసం. ఓకే, తర్వాత కూడా మేము ఫస్ట్ అమరవీరుల కోసం పాట పాడినాం. తర్వాత ఇద్దరు కాలర్స్ ఫోన్ చేసినటువంటి కాలర్స్ కూడా చెప్పారు, అడిగారు వాళ్ళు కూడా. ఓకే, వాళ్ళందరి కోసం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అమరులైనటువంటి అమరవీరులందరి కోసం కూడా మరొకసారి అమరవీరులను స్మరిస్తూ ఒక పాట పాడేస్తాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. పొద్దు పొడుపుల్లో మీరు పూజు చూసుకుంటాం, పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం. కన్నీళ్లకు బదులు కథలు చెప్పుకుంటాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. కన్నీళ్లకు బదులు కథలు చెప్పుకుంటాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మల్లె పువ్వులారా మట్టి వాసనలారా, మల్లె పువ్వులారా మట్టి వాసనలారా. సేను సెలకల్లారా గోరు వంకల్లారా, సేను సెలకల్లారా గోరు వంకల్లారా. మీరన్న చూసిండ్రా బాల కిషోరారా. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. పొద్దు పొడుపుల్లో మీరు పూజు చూసుకుంటాం, పొద్దు పొడుపుల్లో మీరు పూజు చూసుకుంటాం. పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం. కన్నీళ్లకు బదులు కథలు చెప్పుకుంటాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. అమరులారా వందనం పాదాలకు, అమరులారా
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నిజంగా అమరవీరుల యొక్క పాత్ర మర్చిపోయినటువంటి సందర్భంలో అవునన్నా ప్రజలు ఎవరు కూడా మర్చిపోయేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు ప్రతిసారి గుర్తు చేస్తున్నారు. ఎక్కడైనా ఎవరైనా ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఆదమర్శనం కూడా కళాకారులుగా మళ్ళీ పాటలు పాడే అమరవీరులను గుర్తు చేస్తున్న సందర్భంలో. ఓకే సోని, నువ్వు మరికొన్ని పాటలు పాడే ముందు నీ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు మరొక కాలతో మాట్లాడు. హలో నమస్తే, జై తెలంగాణ. నమస్కారం, జై తెలంగాణ. నమస్కారం, జై తెలంగాణ అన్న. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి అన్న. మీ పేరు? సాయినాథ్. సాయినాథ్ అన్న, మంచిగున్నారా అన్న? ఏం చేస్తారు మీరు? నేను ఆటో నడిపిస్తాను. ఆటో నడిపిస్తారన్న? మంచిగున్నది ఆటో నడుపుడు? ఆటో నడిపిస్తాను అన్న. ఓకే, ఇవాళ మనకు అద్భుతమైనటువంటి ఉద్యమ నేపథ్య గీతాలు, సామాజిక చైతన్య గీతాలు వినిపిస్తున్నటువంటి సోని ఉన్నారు. సోనితో మాట్లాడండి అన్న. మీ టీవీ సౌండ్ జర మ్యూట్లో పెట్టరాదు? కంప్లీట్గా బంద్ చేయి టీవీ సౌండ్. ఓకే అన్న, మాట్లాడండి, సోనితో మాట్లాడండి. సోనితో నేను ప్యాడేస్ నుంచి మాట్లాడుతున్నాను, సికింద్రాబాద్. అన్న సోనితో మాట్లాడండి. సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి అన్న. ఓకే, మీరు సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఆటో నడుపుతారు, మీ గురించి తెలుసుకున్నామన్నా. సోనితో మాట్లాడండి, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. సోనితో మాట్లాడండి. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నారా అన్న? ఒక జానపద గేయం కావాలమ్మా. ఓకే, తప్పకుండా వాడతా అన్న. అది మా గదార్ అన్నది పాట ఒకటి మంచి. ఓకే అన్న, తప్పకుండా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా జనంపాట కాల్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్పినందుకు మా జనంపాట నుంచి వెళ్ళి, మా టీఎన్ఎన్ ఛానల్ నుంచి వెళ్ళి మీకు కలవని తెలియజేస్తున్నాం. సోని, ఇప్పుడు మన కాలరు ఒక పాట అడిగింది. ఇప్పుడు ఒక జానపదం పాడతాను. ఏం పాట పాడతా? కొత్త కుండల రెండిత్తినాళ్ళకు ఆ సాంగ్ పాడతా. ఓకే, తప్పకుండా వాడేసి. కొత్త కుండల రెండిత్తినాళ్ళకు భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. కొత్త కుండల రెండిత్తినాళ్ళకు భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. కొత్త కుండల రెండిత్తినాళ్ళకు భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. పరుపు బండాల మీద సల్లి రాండన్న, భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. పరుపు బండాల మీద సల్లి రాండన్న, భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. కొత్త కుండల రెండిత్తినాళ్ళకు భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. కొత్త కుండల రెండిత్తినాళ్ళకు భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. పోతా పోతాడు బిందె బోసిగోండన్న, భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. పోతా పోతాడు బిందె బోసిగోండన్న, భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. మొలసింద మొలవలేదు చూసిగోండన్న, భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. మొలవలేదు చూసిరాండన్న, భారతీ సీరియాల గావురాల గంగా, భారతీ సీరియాల. అరే కొత్త కుండల రెండిత్తినాళ్ళకు భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. కొత్త కుండల రెండిత్తినాళ్ళకు భారతీ సీరియాల మా ఊరాల గంగా, భారతీ సీరియాల. మా ఊరాల గంగా, భారతీ సీరియాల. భారతీ సీరియాల. చాలా చాలా అంటే ఇలా పంట వేసేటువంటి, విత్తనాలు నాటేటువంటి అక్కడ సందర్భాన్ని సరదాగా ఈ విత్తనాలు వేసేటప్పుడు వాడుకునేటువంటి పాట అనుకుంటా కదా. మొలక్కలు అట్లా విత్తనాలు వేసుకుంటా అట్లా వాడుతుండే. మా నాయనమ్మ బాగా ఈ పాటలు బాగా చెప్తుంది అన్న, అట్లా అనమాట. మీ నాయనమ్మ ఏమైనా పాటలు పాడేదా? పాడుకుంటా వేస్తా? పాడుకుంటా అప్పుడు చేసేదన్నమాట. అట్లా చెప్తుంది, ఇట్లా కూర్చోబెట్టుకొని ఇది ఇట్లా బిడ్డ, అప్పటి కాలంలో ఇట్లుండే, అట్లా ఈ పాటలు బిడ్డ ఇప్పుడు ఏడగానే వస్తున్నాయి, మీరు కూడా నేర్చుకోవాలి, పాడాలి, ఈ పాటలన్నీ పాతవని చెప్తుంది అనమాట కూర్చోబెట్టుకొని. నిజంగా మీ నాన్నమ్మకు మా జనంపాట నుంచి వెళ్ళి, టీఎన్ఎన్ ఛానల్ నుంచి వెళ్ళి ఆమెకు కళ ఉందని తెలిసింది. ఎందుకంటే ఇవి అన్నీ ఉండే ఇప్పుడు కనబడతలేవు, వినబడతలేవు, మీరు నేర్చుకోండి అనేటువంటి ఆ కళా తృష్ణని, నీకున్నటువంటి గొంతుకి ఈ పాటలు, జానపదాలని, జనపదాలని అందించిన మీ నాన్నమ్మకు మరొకసారి కళ ఉందని తెలియజేస్తూ, నిజంగా చెప్పాలంటే నీకు వారసత్వం మీ నాన్నమ్మ నుంచి వచ్చింది కళ. నానమ్మనే అన్న, నానమ్మ కూడా బాగా పాడుతుంది, కథలు చెప్తుంది, మంచిగా బాగా చూసుకుంటుంది, మంచిగా చెప్తుంది. ఓకే ఓకే, మరికొన్ని పాటలు, మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు కాలర్తో మాట్లాడాలి. హలో నమస్తే, జై తెలంగాణ. ఓకే, హలో 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 నమస్తే, జై తెలంగాణ. నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సింధు, కాచిగూడ. సింధు, ఏం చేస్తావు నువ్వు సింధు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. వెరీ గుడ్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్లో ఏంటి గ్రూప్? ఇంటర్లో ఏ గ్రూపు? సిసి కామర్స్. ఓకే, ఎగ్జామ్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా సింధు? నడుస్తుంది. బాగా రాస్తున్నావా? వెరీ గుడ్, సూపర్, ఫస్ట్ ర్యాంక్ రావాలి నువ్వు.
ఓకే ఓకే సోనితో మాట్లాడు సింధు. ఇవ్వండి. హలో నమస్తే చెల్లె. నమస్తే అక్క. బాగున్నారా చెల్లె? బాగున్నా అక్క, బాగున్నావా? బాగున్నా చెల్లె. మస్తు పాడుతున్నా అక్క పాటలు. థ్యాంక్ యూ చెల్లె. ఒక మంచి పాట అక్క. ఓకే మంచి పాట వాడక ఒకటి. తప్పకుండా పాడితే చెల్లె. ఏ పాట అక్క? పాడితే చెల్లె తప్పకుండా. ఏం పాట కావాలి నీకు సింధు? నాకా? ఆ, అది ఆడపిల్లది. ఓకే తప్పకుండా పాడతా. వీరులారా వందనం. వీరులారా వందనం ఇందాక వాడింది కదా. ఏం సాంగ్? వీరులారా వందనం ఇందాక వాడింది కదా. ఏమో మా చెల్లెదో సాంగ్. అంకుల్ ఇక డాడీ మాట్లాడతారు. ఇవ్వండి. హలో సునీ, అన్న చెప్పండి అన్న. కొడకరాజు అన్నది పాట పడవా? ఓకే అన్న పాడతా. దుబాయ్ వెళ్ళిపోతే కొడకరాజు అన్నది. ఓకే అన్న తప్పకుండా పాడతా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా జనంపాట కాల్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్పినందుకు సింధుకు, అదేవిధంగా మీ డాడీకి అందరికి కూడా మా జనంపాట నుంచి టీఎన్ఏ ఛానల్ నుంచి కలవి వందనాలు. సోని, ఇప్పుడు వాళ్ళు ఏదో పాట అడిగారు కదా, అది పాడతా. ఏం పాట అది? అంటే దుబాయ్ వలస వెళ్ళి వెళ్తున్నారు మన తెలంగాణ వాళ్ళంతా, ఇక్కడ ఏం దొరకక దుబాయ్ వెళ్ళి. అంటే పాట ఏంది? ఎట్లున్నావో ఏ తిరుగున్నా. ఓకే సూపర్. ఆ పాట పాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మేము ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా చూస్తున్నాం. అంతేకాకుండా చాలామంది అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ మిత్రులందరూ కూడా ఎన్నో పోస్టులు పంపిస్తున్నారు. ఇక్కడ మేము ఏదైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో, చాలా దీనమైనటువంటి పరిస్థితులలో ఇక్కడ మేము బతుకిడుస్తున్నాం. దయచేసి ఎవరైనా బతుకుదెరువు కోసం ఇక్కడ వచ్చేవాళ్ళు ఉంటే ఇక రాకండి, మేము అప్పులు చేసుకుని వచ్చినాం, ఈ అప్పులు తీర్పుకునేందుకు ఇక్కడ నానా తిప్పల పడుతున్నాం అని చెప్పి వాళ్ళు ఎన్నో రిక్వెస్ట్లు చేస్తున్నారు. అయినా కూడా మన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, అక్కడ బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ తలుచుకొని కుటుంబ సభ్యులు ఏ విధంగా విలపిస్తున్నారు రాసినటువంటి పాట. ఓకే తప్పకుండా పాడేస్తే. ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న జయర మావా నీ ఎతయందో తెలుపర మావా. ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న జయర మావా నీ ఎతయందో తెలుపర మావా. బతుకు బారమాయ మెతుకు దూరమాయ దుబాయి వలసెళ్ళినావా నాకు దుఃఖాన్ని మిగిల్చినావా. ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న జయర మావా నీ ఎతయందో తెలుపర మావా. బతుకు బారమాయ మెతుకు దూరమాయ దుబాయి వలసెళ్ళినావా నాకు దుఃఖాన్ని మిగిల్చినావా. ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న జయర మావా నీ ఎతయందో తెలుపర మావా. పెద్ద బిడ్డ చూస్తే పెళ్ళిడు కచ్చింది పెళ్ళెట్ల చేయాలే మావా నేను అప్పెట్ల తీర్చాలే మావా. పెద్ద బిడ్డ చూస్తే పెళ్ళిడు కచ్చింది పెళ్ళెట్ల చేయాలే మావా నేను అప్పెట్ల తీర్చాలే మావా. ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న జయర మావా నీ ఎతయందో తెలుపర మావా. బతుకు బారమాయ మెతుకు దూరమాయ దుబాయి వలసెళ్ళినావా నాకు దుఃఖాన్ని మిగిల్చినావా. దుఃఖాన్ని మిగిల్చినావా నాకు దుఃఖాన్ని మిగిల్చినావా. దుబాయ్కి పోయిండు. అక్కడ దుబాయ్లో ఎడార్లు ఎక్కడో వదిలేస్తారంట. అక్కడ అంటే కూలీ కాయ కష్టం చేసే వాళ్ళను ఎక్కడో వదిలేస్తారట. ఎడారి నుంచి వెళ్ళి వాళ్ళు ఇక్కడ మనం మాట్లాడడానికి ఫోన్లు ఉండవు, అక్కడ నుంచి వెళ్ళి ఏమైనటువంటి కమ్యూనికేషన్ ఉండదు. ఆ సందర్భంలో భర్త పోయి ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని నెలలు అవుతుంది, ఇంతగానం కాలం గడిచిపోతూ ఉన్నది, అసలు ఏమైండు, ఎట్లున్నాడు, ఆయన పరిస్థితి ఏంది, ఆయన కథ ఏందని ఏం తెలియరాకపోయేసరికి ఇక్కడ ఉన్న భార్య పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ కూడా విలిపిస్తున్నటువంటి సందర్భాన్ని చాలా అద్భుతంగా రాసింది. మళ్ళీ క్షేమంగా మన తెలంగాణకు చేరాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇలాంటి ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణలో మనకి ఎన్నో వనరులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఎన్నో వనరులని అలా మనం అక్కడ పోయి వాళ్ళకి సాకిరీ చేయాల్సిన పని లేదు. తెలంగాణ ప్రతి పల్లెలో మనకు ఉన్నటువంటి మనం ఏదో ఒక కాయ కష్టం చేసుకొని ఇక్కడ భార్య పిల్లలతో ఆనందంగా బతకచ్చు. దయచేసి ఆ విధమైనటువంటి ఎవరైనా ఇంకా పోవాలని అనుకొని నేను విమానం ఎక్కిపోవాలి, ఆ దేశం పోవాలి, ఈ దేశం పోవాలి, అక్కడ నేను పైసలు సంపాదించుకోవాలన్నటువంటి ఎవరికైనా ఆలోచన ఉంటే అది విరమించుకొని తెలంగాణ ప్రతి పల్లెలో అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితాంతం కూడా పిల్లలందరితో ఆనందంగా కలిసి ఇక్కడ ఆ కాయ కష్టం చేసుకొని ఆనందంగా బతకాలని చెప్పి మా టీఎన్ఎన్ మా జనం పార్టీ నుంచి వెళ్ళి మేము మనసారా కోరుకుంటున్నాం. సోని ఇంకా అన్న మా నాయనమ్మ చెప్పిన పాట ఎకరాని గట్లన్నీ ఆ సాంగ్ పాడతాను. ఎకరాని గట్లన్నీ
ఎకరాని గట్లనంటే ఒక ఫలం కోసం అడుగుతారనమాట. ఫలం దక్కే వరకు ఇక అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎకరాని గట్లు పొలం ఇదంతా ఓకే. మీది సొంతం హైదరాబాదేనా లేదా? సొంతం హైదరాబాదే అన్న, మాది మల్లాపూర్. సొంతం హైదరాబాదే అంటే ఏ ఊరని కాదు, ఇంకా మల్లాపూరే. పుట్టి పెరిగిందంతా మల్లాపూర్లోనే. ఓకే, నువ్వు ఎకరాని గట్ల పాట పాడే ముందు మరొక కాలతో మాట్లాడు. ఓకే అన్న. హలో, నమస్తే, జై తెలంగాణ. హలో హలో హలో, నమస్తే అమ్మా, జై తెలంగాణ. జై తెలంగాణ. నా పేరు లత. లత, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కేబిహెచ్బి కాలనీ. కేపీహెచ్బి కూకట్పల్లి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మాట్లాడుతున్నావు లత? అవునన్నా. ఏం చేస్తున్నావు? నేను 9th క్లాస్. వెరీ గుడ్. బాగా ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా? ప్రీ ఫైనల్స్ నడుస్తున్నాయి అన్న. వెరీ గుడ్. ఇప్పుడు మనకు అద్భుతమైన పాటలు వినిపిస్తున్నా. సోనితో మాట్లాడండి. చూస్తున్నా. మాట్లాడు సోనితో. నమస్తే చెల్లె, బాగున్నావా? బాగున్నా అక్క, బాగున్నావా? బాగున్నా చెల్లె. మస్తు పాడుతున్నావు అక్క పాటలు. థ్యాంక్ యూ చెల్లె. ఒక మంచి పాట పాడు. ఓకే, తప్పకుండా చెల్లె. నా కోసం. ఓకే. హలో. ఓకే, లత ఒక మంచి పాట పాడమన్నది. ఓకే. ఇప్పుడు ఏం పాట ఎకరాని గట్లన్నీ మీ నానమ్మ చెప్పిన పాట? ఓకే, సూపర్. ఎకరాని గట్లన్నీ ఎకరాని గట్లన్నీ ఎక్కెక్కి నేందెత్తు సిద్ధంల జాలపండు. ఎకరాని గట్లన్నీ ఎకరాని గట్లన్నీ ఎకరాని గట్లన్నీ ఎక్కెక్కి నేందెత్తు సిద్ధంల జాలపండు. ఎకరాని గట్లన్నీ దిగరాని గట్లన్నీ దిగరాని గట్లన్నీ దిగి దిగి నేందెత్తు సిద్ధంల జామ పండు. దిగరాని గట్లన్నీ దిగరాని గట్లన్నీ దిగరాని గట్లన్నీ దిగి దిగి నేందెత్తు సిద్ధంల జాల పండు. దిగరాని గట్లన్నీ ఎకరాని గట్లన్నీ ఎకరాని గట్లన్నీ ఎక్కెక్కి నేందెత్తు సిద్ధంల జాల పండు. ఎకరాని గట్లన్నీ ఆ పండు వట్టుగా పండు వట్టుగా ఇంటికి నిన్ను రంగ ఈశ్వరుడు పొందు పట్టే. ఆ పండు వట్టుగా ఆ పండు వట్టుగా పండు వట్టుగా ఇంటికి నిన్ను రంగ ఈశ్వరుడు పొందు పట్టే. ఆ పండు వట్టుగా ఏడుగురన్నాలింటే ఏడుగురన్నాలింటే ఏక గౌరమ్మ పువ్వయ్య గాలి కొంగో. ఏడుగురన్నాలింటే 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 ఏక గౌరమ్మ పువ్వయ్య గాలి కొంగో. ఏడుగురన్నాలింటే నీ ఏడుగురన్నల్ల కట్టిత్తు నీ కిల్లు పెట్టిత్తు కుసుమ గౌడో. నీ ఏడుగురన్నల్ల. ఈ ఎకరాని గట్లు దిగరాని గట్లు అనేది మీకు హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఏం తెలుసు? ఏం పండ్లు అవి? అంటే జామ పండ్లు, సీతాఫలక పండ్లు ఇవన్నీ. అంటే హైదరాబాద్ చమ్మిన పండ్లు తెలుసా, లేకపోతే ఎప్పుడన్నా అడవిలో పోయి తెంపుకొచ్చుకున్నటువంటి సందర్భం ఉన్నది? అంటే నాయనమ్మ చెప్పేది మీ పనులు. ఓకే, రైట్. మీ నాయనమ్మ అంత ముందు ఉన్నటువంటి ఆ పండ్ల జాడలు ఆమె తెలుసు కాబట్టి ఆమె చెప్తే తెలిసింది నీకు. అవునా? ఓకే, మరొక కాలర్ వెయిటింగ్ లో చాలాసేపు నుంచి కాలర్తో మాట్లాడు. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. చిన్న నమస్తే, జై తెలంగాణ అన్న. నమస్తే అన్న, జై తెలంగాణ. మీ పేరు? ఆసిఫ్ నగర్ నుండి మాట్లాడుతున్నా. కిషన్ నా పేరు. అన్న కిషన్ అన్న, మంచిగున్నారా? బాగున్నామన్నా. అన్న కిషన్ అన్న, ఇలా మనకు అద్భుతమైనటువంటి అన్న కిషన్ అన్న. అన్న మంచిది అన్న. మీ టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టరు జరా. సీట్ లేదు అన్న, బెంటేసిన బందే ఉంది. ఓకే అన్న, ఇవాళ మనకు అద్భుతమైన పాటలు వినిపిస్తున్నా. సోని ఉన్నారు, సోనితో మాట్లాడండి. మా మల్లాపురం పుల్లితోటి మాట్లాడిదన్నా. ఓకే, మాట్లాడండి అన్న. హలో అన్న, నమస్తే అన్న. బాగున్నా అన్నయ్య. బాగున్నావు సునీతమ్మా. మంచి పాటలు పాడుతున్నావు తల్లి. థ్యాంక్ యూ అన్న. ఒకటి అన్న వాడిన పాట ఒకటి వాడు. నీ కాలు మీద పుట్టు మచ్చని అవుతారు. ఓకే అన్న, తప్పకుండా వాడతా. హలో. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా జనంపాట కాల్ చేసినందుకు, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం చెప్పినందుకు మా జనంపాట నుంచి, మా టీఎన్ఎన్ ఛానల్ నుంచి మీ కళ తెలియజేస్తున్నాం. ఇంకా సోనితోని అద్భుతమైనటువంటి తెలంగాణ ఉద్యమ గీతాలు, జానపదం, జనపదం ఇవన్నీ పాటలు అన్నిటిని కూడా వాడించుకునే ముందు మళ్ళా జనం పాటలో ఒక చిన్న విరామం తీసుకుందాం.